ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ట ఆసనం ద్వారా సదా విజయిగా అవ్వండి అంటున్నారు పరమాత్మ. అంటే త్రికాలదర్శి స్థితిలో ఉండి ఏ కర్మనైనా చేయండి, సఫలత పొందుతారు అంటున్నారు పరమాత్మ. సంపూర్ణ సఫలత. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు త్రికాలదర్శి బాబ్దాదా తన యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. త్రికాలదర్శిగా అయ్యే సాధనమైన దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని లేదా బ్రాహ్మణ జన్మ యొక్క విశేష బహుమతి బాబ్దాదా ప్రతి ఒక్క బిడ్డకు ఇచ్చారు. ఎందుకంటే దివ్య బుద్ధి ద్వారానే బాబాను స్వయాన్ని మరియు 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి లేదా స్మృతి ద్వారా సర్వశక్తులను ధారణ చేయగలరు. అందువలన మొదటి వరదానం దివ్య బుద్ధి. ఈ వరదానాన్ని బాబ్దాదా పిల్లలందరికీ ఇచ్చారు. కానీ ఈ వరదానాన్ని ప్రత్యక్ష జీవితంలో నెంబర్ వారీగా కార్యంలో ఉపయోగిస్తున్నారు. దివ్య బుద్ధి త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. 4 సబ్జెక్టులను ధారణ చేయడానికి ఆధారం దివ్య బుద్ధి. 4 సబ్జెక్టుల గురించి పిల్లలందరికీ బాగా తెలుసు మరియు వర్ణన కూడా చేస్తున్నారు. కానీ తెలుసుకోవటం, వర్ణన చేయటం అందరికీ వస్తుంది. కొత్తవారైనా పాతవారైనా దీనిలో అందరూ తెలివైన వారే, కానీ ధారణ చేయటంలో నెంబర్ వారుగా అవుతున్నారు. దివ్య బుద్ధి యొక్క విశేషతలు. దివ్య బుద్ధి గల ఆత్మలు ఏ సంకల్పాన్నైనా కర్మ లేదా వాణిలోకి తీసుకువచ్చే ముందు ప్రతి మాట మరి కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ప్రత్యక్షంలోకి తీసుకువస్తారు. సాధారణ బుద్ధి గల ఆత్మలు వర్తమానం గురించి స్పష్టంగా తెలుసుకోగలరు, కానీ భవిష్యత్తుని మరి భూతకాలాన్ని స్పష్టంగా తెలుసుకోలేరు. కానీ దివ్య బుద్ధ ఆత్మలకు భవిష్యత్తు మరి భూతకాలం కూడా వర్తమానం అంత స్పష్టంగా ఉంటాయి. 3 కాలాలు వెనువెంట స్పష్టంగా అనుభవం అవుతాయి. మామూలుగా కూడా అందరూ అంటుంటారు, ఏది ఆలోచించినా, చేసినా, మాట్లాడినా ముందు వెనక ఆలోచించి అర్థం చేసుకొని చేయండి అని. కర్మ చేసే ముందు కర్మ యొక్క పరిణామాన్ని ఎదురుగా ఉంచుకోండి. పరిణామం అంటే భవిష్యత్తు. ఏ కర్మ చేస్తున్నా మన భవిష్యత్తుని ఎదురుగా ఉంచుకోమంటున్నారు పరమాత్మ. కనుక మొదటి నెంబర్ త్రికాలదర్శి బుద్ధి కావాలి. త్రికాలదర్శి బుద్ధి గలవారు ఎప్పుడూ అసఫలతను అనుభవం చేసుకోరు. కానీ పిల్లలలో 3 రకాల బుద్ధి కలిగిన వారు ఉన్నారు అంటున్నారు పరమాత్మ. ఎవరై ఉంటది? తర్వాత తెలుసుకుందామా? అచ్చా. ఓం శాంతి.